చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్యే బోండా ఉమ. నంద్యాలలో ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అంటున్న బోండా ఉమతో మా ప్రతినిధి నాగిరెడ్డి ఫేస్ టు ఫేస్. నంద్యాల ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేయడం, దానికి రాష్ట్ర వ్యాప్తంగా దేశం శ్రేణులు స్పందించడం ఆనవాయితీగా మారుతుంది. దీనిపై మాట్లాడేందుకు మనతో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఉన్నారు. చెప్పండి, జగన్ వెనుక ఏమైనా స్ట్రాటజీ ఉందని అనుకుంటున్నారు? ఖచ్చితంగా అదే కనపడతా ఉంది. ఎందుకంటే ఒక నెగిటివ్ పబ్లిసిటీ కూడా అతనికి కలిసి వస్తుందని మరి ప్రశాంత్ కిషోర్ చెప్పాడని కూడా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే విజ్ఞత ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడు కానీ, పార్టీ అధ్యక్షుడు కానీ, ప్రతిపక్ష నాయకుడుగా ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పుడు భారతదేశంలోనే, మన రాష్ట్రంలో కాదు భారతదేశంలో కూడా జరగల. గతంలో తెలుగుదేశం పార్టీ కూడా 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంది. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు కూడా వచ్చారు. కానీ ఇలాంటి వింత పోకడలు ఇవాళ ఈ అడ్వైజర్గా పెట్టుకున్నటువంటి ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులు సూచనల మేరకే మాట్లాడుతున్నాడు అని కూడా అనుమానించాల్సి. ప్రశాంత్ కిషోర్ ఈ మాటల వెనుక ఉన్నారనే మీరు అనుకుంటున్నారు? అంటే చూస్తున్నాం కదా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎటువంటి పబ్లిసిటీ పెడుతున్నారు, ఎటువంటి పోస్టింగ్లు పెడుతున్నారు. అంటే ఇదంతా కూడా ఒక క్రమ పద్ధతిలో దీన్ని తీసుకెళ్తా ఉన్నారు. మేమేమంటున్నాం అంటే జగన్మోహన్ రెడ్డిని నిన్ను సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆర్థిక నేరాల్లో ఉన్నవాళ్ళు ఆర్థిక ఉగ్రవాదులతో సమానం అని చెప్పి ఒక నీ కేసులో బెయిల్ కోసం వెళ్తే నిన్ను పోల్చింది. నువ్వు ఒక ఆర్థిక ఉగ్రవాదివి. ఇవాళ ఉరిశిక్షలు కానీ లేదంటే ఇంకోటి కానీ జైళ్ళు కానీ ఎవరికి ఇస్తారు? ఇలాంటి నేరస్తులకు ఇస్తారు. ఆల్రెడీ నువ్వు 16 నెలలు జైల్లో ఉండొచ్చినటువంటి వ్యక్తివి. మేమేమంటున్నామంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రజలు అసహించుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నీ వ్యాఖ్యల్ని చూసి. ప్రజలు ఎవరు కూడా, విజ్ఞత కలిగిన ప్రజలు ఎవరు కూడా ఇప్పుడు రాజకీయాల్లో ఓట్లు 5 సంవత్సరాల తర్వాత ప్రజల రాజకీయ పార్టీల మేనిఫెస్టోలను బట్టి, రాజకీయ పార్టీల మీద నమ్మకం బట్టి, నాయకుల మీద నమ్మకం బట్టి రోజు ఓట్లు వేస్తారు. కానీ ఇలాంటి వ్యాఖ్యలు, ముఖ్యమంత్రినే నడి రోడ్డు మీద కాల్ చేస్తాను, ఉరి తీస్తాను, చెప్పుతో కొడతాను అని అన్న వ్యాఖ్యలు ఖచ్చితంగా ఇది ఒక ఆర్థిక ఉగ్రవాదిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి సాధ్యమైంది. ఇవాళ ప్రజలు విస్తుపోతా ఉన్నారు. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో. నీకు నంద్యాలలో ఓటమి ఖాయమని తెలిసే నువ్వు ఈ విధంగా మాట్లాడతావు. వైఎస్ఆర్ పార్టీ నేతలు ఒకటే ఆరోపిస్తున్నారు, నిండు శాసనసభలో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఎన్నో వ్యాఖ్యలు చేశారు, ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేశారు, అంతు చూస్తామని కూడా సాక్షాత్తు చంద్రబాబు నాయుడే చెప్పారు. వాటిని ఏమీ మాట్లాడకుండా జగన్ ఏదో ఒకటి మాట్లాడితే దాని మీద ఇంత రాద్ధాంతం చేయడం ఎందుకు అని ఆరోపిస్తున్నారు. ఇంత పెద్ద డెమోక్రసీలో ఒక నేరస్తుడు వచ్చి సభలో కూర్చున్న అవకాశం ఎక్కడొచ్చింది? ప్రతిపక్ష నాయకుడు, రాజకీయ పార్టీగా ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన గౌరవాల్సి వచ్చింది. లేకపోతే ఒక నేరస్తుడు పక్కన కూర్చున్న ప్రసక్తి ఎవరికి ఉండదు. మేమేమన్నామంటే అసెంబ్లీలో ఏ రోజు కూడా అనుచిత వ్యాఖ్యలు, ఏదైనా ఒక మాట మేము పొరపాటుగా చిన్న చిన్న వ్యాఖ్యలు మాట్లాడినా మేము దాన్ని వెనక్కి తీసుకున్నటువంటి హుందాతనం, భేషజాలకు పోకుండా మేము హుందాగా వ్యవహరించాం. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పట్ల హుందాగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు పట్ల అనుచితంగా మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. దీని వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నట్లుగా కూడా అనుమానిస్తున్నామని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, టీవీ9 నంద్యాల.